కొత్తిమీర వేసుకుందామా? మూత తెడుద్దాం. ఎలా ఉందో అయిపోయింది కర్రీ. సైడ్లకు అదిగోండి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఒక్కసారి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ మనం ప్లేట్లోకి కర్రీ వేసుకుందాం. కొంచెం గ్రేవీ కూడా వేసుకుందాం. తర్వాత బగారా అన్నం, వేడి వేడి అన్నం, బగారా అన్నం అదిరిపోయే కాంబినేషన్. ఓకేనా? బై బాయ్ బాయ్. మరి తిందాం. ఇంకా ఈరోజు లాంగ్ వీడియోలో 2 రకాల ఐటమ్స్ చూపిస్తున్నా. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, అల్లం ముక్కలు, ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేయలేదు, ఆనియన్స్ వేసాము. ఇటు పక్కేమో రైస్. ఇవి వచ్చేసి కర్రీ కోసం 2 విజిల్స్ పెట్టి ఉడికించి పెట్టుకున్నాను. అదిగోండి అరోమా వస్తుంది. నా స్టైల్లో చేస్తున్న బగారా రైస్, దాని కాంబినేషన్ ఆలుగడ్డ కర్రీ. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చెక్క, ఇదిగోండి 4 లవంగాలు, ఇది పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకుందామా, 2 యాలకులు అన్నీ ఒకటేసారి వేసేసుకున్నాం. అన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలిపి కొద్దిగా ఉప్పు వేసేసాను. మూత పెట్టుకున్నాం. వాటర్ వేసాను, ఉప్పు వేసాను. తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకున్నాం. ఒక 2-3 వీడియోలు చూసి మరి బగారా అన్నం ఎలా చేయాలి అని నేర్చుకొని మీకు కూడా చూపిస్తున్నాను. దాంట్లో టమాటా కూడా వేశారు, నేను కూడా వేస్తున్నాను టమాటా. ఎలా ఉంటుందో మా ఇంట్లో ఈరోజు బగారా అన్నం. వేడి వేడి రైస్ రెడీ అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ మగ్గితే చాలు. ఇప్పుడు మనం కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాం, టమాటా కట్ చేసుకున్నాం, ఆలు పొట్టు తీసుకుంటున్నాం. ఇంకా తర్వాత చూద్దాం. వేసేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడంత పసుపు, సరిపడా ఇప్పుడే ఉప్పు వేసేసుకున్నాం. కర్రీ సరిపంతా బాగా కలుపుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఒక 2 రెమ్మలు. కర్రీ కోసం జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. ఆలుగడ్డలు వేసేసుకుందాం. నాకే చెప్పకుండా ఏందో ఒకటి వేసినాడంట మా ఆయన. తినేటప్పుడు చూద్దాం. కొబ్బరి, ధనియాల పొడి ఉంటే గరం మసాలా వేసుకోండి కొద్దిగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు కారం ఇప్పుడే వేసేసుకోవాలి. టేస్ట్కు సరిపడా ఎంత కారం పడుతుంది. మనం ఆలుగడ్డ కర్రీ కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే అవి చప్పగా ఉంటాయి కదా, అందుకని కొంచెం కారం వేసుకున్నాం అనుకో కర్రీ స్పైసీగా అవుతుంది. లాస్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేసి బాగా కలుపుకుందాం, బాగుంటుంది. గట్టిగా అయింది, కొద్దిగా వాటర్ వేసుకుందాం. 1 టీ గ్లాస్ పోస్తున్నా.
ఇప్పుడు మూత పెట్టేసాను. వన్ విజిల్ వస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎమ్మి బగారా అన్నం విత్ కాంబినేషన్ ఆలు కర్రీ చాలా చాలా బాగుంటుందో.